మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం కొన్ని విషయాలు. ముఖ్యంగా మన భారత న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు మనకు ఒక మౌలిక సూత్రాలు అనేటివి ఉన్నాయి. వాటిని మనం గుర్తుంచుకోవాలి. గట్టిగా చెప్పాలి అంటే 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు. ఇదే భారత న్యాయ వ్యవస్థ యొక్క ఆలోచన, ఆత్మ. చట్టంలాగే పనిచేయాలి. ఎందుకంటే నేరస్తుడు తప్పించుకోవచ్చు, కానీ నిర్దోషి కన్నీరు పెడితే అది న్యాయానికే ఓటమి. నిర్దోషి కన్నీరు న్యాయానికే ఓటమి. అందుకే చట్టం రక్షించబడాలి. అందుకే భారత చట్టం కూడా ఎప్పుడూ నిర్దోషి పక్షానే నిలుస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో మనం న్యూస్ల్లో విన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడూ చెప్పేది ఒక్కటే, అన్యాయం జరిగితే ప్రశ్నించాలి, నిర్దోషి తరపున నిలబడాలి. అదే నిజమైన ధైర్యం, అదే న్యాయకత్వం. ఇంకా చెప్పాలి అంటే న్యాయం అంటే శిక్షల సంఖ్య కాదు. న్యాయం అంటే నిర్దోషుల రక్షణే నిజమైన న్యాయం. నిర్దోషిని రక్షించబడినప్పుడే ఆ న్యాయ వ్యవస్థకు ఒక అర్థం అనేది ఉంటుంది. 100 మంది నేరస్తులు బయట తిరిగినా సరే ఒక్క నిర్దోషి జైలుకు వెళ్ళకూడదు. 100 మంది నేరస్తులు బయట తిరిగినా సరే ఒక్క నిర్దోషి జైలుకు వెళ్ళకూడదు. ఇదే రాజ్యాంగం, ఇదే ధర్మం. నిర్దోషిని జైలుకు పంపితే అసలు అది న్యాయమే కాదు, అది వ్యవస్థ వైఫల్యం. జై హింద్, జై భారత్.